ఒక దళితుడు క్రైస్తవ మతంలోకి మారితే అతని కులం మారుతుందా? రిజర్వేషన్లు పోతాయా? కులం అనేది కూకటి వేలులాగా ఉన్నటువంటి ఒక అంశం. మతం మారితేనో, ఆర్థికంగా ఎదిగితేనో, సమాజంలో ఎదిగినా కూడా కులం అనేది పోతలేదు. సామాజికంగా చూస్తే ఒక వ్యక్తి మతం మారినా అతనికి పుట్టిన కులం మాత్రం మారదు. కానీ చట్టపరంగా మాత్రం ఈ పరిస్థితి వేరుగా ఉంది అని చెప్పేసి మనం ఇంతకుముందు చూసినాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం షెడ్యూల్ కులాలలో ఎస్సీ హోదా కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఒక దళితుడు క్రైస్తవం లేదా ముస్లిం మతంలోకి మారితే అతను ఎస్సీ హోదాను కోల్పోతాడు అని అన్నది మనం అర్థం చేసుకోవాలి. 1950లో వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ ప్రకారం ఈ నియమం అమల్లోకి వచ్చింది. తర్వాత 1956లో సిక్కులకు, 1990లో బౌద్ధులకు ఎస్సీ హోదాను కల్పించారు. కానీ ఇప్పటి వరకు క్రైస్తవులకు, ముస్లింలకు మాత్రం ఇవ్వలేదు.